హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియోలో మీ లైఫ్ గురించి, అలానే మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఉన్న పర్సన్ లైఫ్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మీ లైఫ్ సిచ్యువేషన్స్, అలానే ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించి ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈరోజు రీడింగ్లో యాక్యురేట్గా అయితే నేను రీడింగ్ ఇస్తానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఇక్కడ మీ లైఫ్ సంబంధించి అండ్ అలానే మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది మీ మైండ్లో ఉన్న వారి గురించి కావచ్చు, మీ మనసులో ఉన్న వారి గురించి కూడా కావచ్చు. ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ముందుగా డివైన్ ఎనర్జీస్లో 2 ఎనర్జీస్ అయితే తీస్తాను. ఒకటి మీకు సంబంధించి అండ్ మీ పార్ట్నర్ సంబంధించి. మొదటిగా చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ డివైన్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు కనిపిస్తున్నాయి కదండి. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది మీకు సంబంధించి. రెండవది వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పార్ట్నర్ సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. చూద్దాం అసలు లైఫ్ ఎవరిది ఎలా ఉందో. ఈ ఎనర్జీస్ కార్డ్లో మీకు సంబంధించి 3 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ సంబంధించి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుందండి. ఇది సఫల్ చేసి ఇది ఇలా పడ్డవి కానీ తీసుకోవట్లేదు. ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఈగో సిచ్యువేషన్స్ మీద నడుస్తున్నట్టున్నారు. మీరు మీ పర్సన్ ఈక్వల్గా కనిపిస్తున్నారు. మీరంతంటే మీరంతా అన్నట్టుగా నడుస్తున్నట్టున్న ఎనర్జీస్. చూద్దామండి ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో, ఎవరి లైఫ్ పాజిటివ్గా ఉంటుందో, ఎవరి లైఫ్ నెగిటివ్గా ఉంటుందో. మొదటిగా 3 ఎనర్జీస్ మీకు సంబంధించి తీయడం జరుగుతుంది. ఇది మీ ఎనర్జీస్. 10 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగింది. ద చారెట్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. 6 ఆఫ్ ఫ్యాన్స్. సక్సెస్ఫుల్ లైఫ్లో అయితే ఉంటున్నారు, ఉండబోతున్నారు, జరగబోతుంది. ఇక్కడ మీ పర్సన్ సంబంధించి మీ పర్సన్ సంబంధించి 6 ఆఫ్ సార్డ్స్, 2 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇదేదో లైఫ్ గురించి రీడింగ్ ఇవ్వాలి అనుకున్నాను కానీ రిలేషన్షిప్ రీడింగ్ వచ్చేసిందండి. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది. చూద్దాం ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వాలి కదా. అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటే 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి. ఏం జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. అండ్ మీ ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ ఉండబోతుంది. సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. రీనన్ కనిపిస్తుంది. చాలా బాగుందండి. ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పటి వరకు లైఫ్ అన్నది ఏదో నడిచింది కదా అన్నట్టు. అంటే కాసేపు బాగుంటే కాసేపు బాగోదు. సిచ్యువేషన్ మీకు అనుకూలంగా మారుతుంది అనుకుంటే వెంటనే మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి పడ్డం. ఇలా ఉన్న లైఫ్లోని ఇక్కడి నుంచి పాజిటివ్గా అయితే ఉండబోతుందండి. ఈ పాజిటివ్గా ఉండబోయే లైఫ్లో మీరు ఒక సక్సెస్ అన్నది చూడబోతున్నారు అన్ని విధాలుగా. ఇక్కడ మీ మనసులో దేని గురించి అయితే జరగాలి, మీకు అనుకూలంగా ఉండాలి, మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ ఉంటే మీ లైఫ్ ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది అనుకునే వారికి ఇది ఒక గుడ్ సైన్ అండి. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే ఎవరో చూడబోతున్నారు. ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే జీవితంలో దూరమైంది మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడి నుంచి మీ జర్నీ అనేది లాంగ్ లైఫ్ ఉండబోతుంది. అండ్ 6 ఆఫ్ హ్యాండ్ అంటే డివోర్స్ సిచ్యువేషన్లో కూడా మీరే గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. 3 ఎనర్జీస్లో ఈ రకంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ సంబంధించి మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక పరిస్థితి నుండి వేరే పరిస్థితులకి మారబోతున్నారు. అంటే ఆలోచన నుండి వేరే ఆలోచనలకు కానీ
నెగిటివ్ నుండి పాజిటివ్గా మారటం కానీ, అండ్ అలానే ఒకరి లైఫ్ నుండి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ, ప్రజెంట్ ఉన్న వారి లైఫ్లోని విడిపోతున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారో మీ పర్సన్ అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ ఉన్న వారితోటి డిస్కనెక్ట్ అయిపోతున్నారండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే ప్రజెంట్ ఉన్న వారితో విడిపోతున్నారు, గతంలో ఉన్న వారితోటి మళ్ళీ కలవబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా సూచిస్తున్నాయి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులో కూడా చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్కి అసలు ఎనర్జీస్ ఏ విధంగా రావడం అయితే జరిగింది. ద స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించేవారండి. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. సిచ్యువేషన్స్కి ఏ విధంగా వాటి ఎఫెక్ట్ పడకూడదు, మంచైనా చెడ్డైనా సరే దేనైనా గెలవగలం అన్నట్టు ఒక మైండ్ సెట్ అయితే మీకు ఉండేది. ఎంత స్ట్రెంగ్త్ ఫీల్లో ఉన్నారంటే మీ మీద ఎక్కువ నమ్మకం అండి. ఎప్పుడైనా మీ లైఫ్ మారుతుందని, లైఫ్ అయితే మారుతుందండి. అది కూడా చాలా అబాండెన్స్తో ఉండబోతుంది. అంటే మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధిగా కూడా ఉండబోతుంది. ఇక్కడ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, మీ పర్సన్ పరంగా చూసుకుంటే ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ ఎవరితో అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారో అండ్ రిలేషన్లో ఉన్నారు, ప్రజెంట్ హ్యాపీ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయండి. అంటే వీరు ఒక హౌస్ మారే సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు, అండ్ బంధంలో అంటే విడిపోయే సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు, అండ్ గతంలో మోసం చేసిన వారి లైఫ్లోకి రావాలనుకోవటం, వారి లైఫ్ ఏదో చేంజెస్ కోరుకుంటున్నారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పర్సన్ ఎంత పొగరుగా ఉండేవారో అంత పొగరు అన్నది ఇప్పుడు లేదండి. వారి జీవితానికి జడ్జిమెంట్ రావడం అయితే జరిగింది. అంటే ఎవరినైతే బాధ పెట్టారో వారికి సమాధానం చెప్తున్నారు, సమాధానం చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ రెండవది వచ్చేసి ఎవరి వల్ల మోసపోయారో వారి వల్ల వారి లైఫ్ చాలా చేంజ్ అయిందని, అయిన వారి దగ్గరికి వెళ్ళేలా చేశారని, వీరి వల్ల అంటే ఈ మోసం చేసిన వారి వల్ల వీరికి మంచి జరిగిందని మీ పర్సన్ అయితే ఇలా అంటున్నారు. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే రిలేషన్షిప్ పరంగా ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. చూద్దామండి, ఇంకా చూద్దాం ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయో. మీ పరంగా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మీరు అనుకున్నది సాధించారండి. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ లైఫ్ మీ కంట్రోల్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. థర్డ్ పార్టీ వారి మీద మీరు గెలుస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ పరంగా చూస్తే ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పడిని కథ తీసుకోవట్లేదండి, కనిపించలేదు మీకు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్వీన్ ఆఫ్ కప్స్, అదే మీ లైఫ్లోకే రాబోతున్నారండి మీ పర్సన్ వచ్చేసి. ఇదిగోండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇయ్యండి సిచ్యువేషన్. మీ పర్సన్ గురించి మీరు ఎలాగా నిలబడి ఉన్నారో, ఫైట్ చేస్తున్నారో, మీరే సక్సెస్ అవ్వబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ వారి గోల్ కోసం వేరే ప్లేస్లోకి మారటం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీస్ అయితే సూచిస్తాయి కదండి. అంటే ఎవరికైతే రిజనెట్ అయితే వారే తీసుకోండి, మీకు రిజనెట్ అవ్వకపోతే వదిలేయండి. ఇక్కడ మీ పర్సన్ పరంగా ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఒక గోల్ విషయంలో వారు అనుకున్నది సాధించాలని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారబోతున్నారు. అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి మళ్ళీ గత జీవితంలోకి రావాలి, అంటే మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. వారి గోల్ అయినా వారి జీవితం అయినా మీరే అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ ఏంటంటే ఒక 3 మంత్స్లో కానీ 2 మంత్స్లో కానీ ప్రజెంట్ ఉన్న వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి. 3 మంత్స్లో మీకు మీ పర్సన్ నుండి సారీ అన్న ప్రపోజల్ అయితే రాబోతుంది. మళ్ళీ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న వారితో విడిపోతున్నారు, విడిపోయిన వారితో కలుసుకోబోతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మీ పర్సన్ లైఫ్లో మోసపోయారు అన్ని విధాలుగా, రిలేషన్షిప్ పరంగానే కాదు,
అన్ని విధాలుగా ఫ్రెండ్స్ పరంగా, బిజినెస్ పరంగా, కెరీర్ పరంగా సంథింగ్ అన్ని విధాలుగా అయితే మోసపోవడం అయితే జరిగింది. పార్ట్నర్షిప్ పర్సన్లో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మీరేమంటున్నారంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, రాబోతున్నారండి. కాల్మి మీ పర్సన్ మీలోకి వచ్చేలా చేస్తుంది. మీ పరంగా చూస్తుంటే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్, మీరు అన్ని విధాలుగా డబ్బు పరంగా, ఆస్తుల పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్నీ ఎదుర్కొన్నారు, నిలబడ్డారు, గెలుచుకోవాలని ఒక పట్టుదల అయితే ఉన్నదండి. ఈ పట్టుదలతోనే మీరైతే ఈ అబాండెన్స్ అంటే మీ జీవితంలో అన్నీ సమృద్ధిగా దొరికేలా చేసుకునేది మీ మీ ఈ పట్టుదల అయితే కనిపిస్తుంది. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ద చారిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరి ప్రమేయం పెత్తనం అయితే ఉండదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే సాధిస్తారండి. ఇక్కడ మీ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వారు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నారు, కానీ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ లైఫ్ మీది అన్నట్టు ఇక్కడ మీ పర్సన్ మీ కంట్రోల్లోకి తీసుకురావడం, మీతో లైఫ్ లాంగ్ ఉండేలాగా చేయడం అయితే జరగబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. ఈ స్త్రీ అన్నవారు మీరు ఏ విధంగా తీసుకోవచ్చు. 6 ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ మీరు లైఫ్లో అయితే సక్సెస్ అయితే చూస్తున్నారు. ఇదేంటంటే డివోర్స్ పరంగా అయితే మీకే అనుకూలంగా మారుతుంది. కెరీర్ పరంగా కూడా మీరు ఫ్రెండ్స్తో ఏదో బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి, అది కూడా సక్సెస్ అవుతుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా ఒక రాజీ వల్ల మీ పర్సన్ మీతో మాట్లాడడం అండ్ ఈ బంధం రియూనియన్ అవ్వటం జరుగుతుంది. ఈ ఎనర్జీస్ ఎప్పుడంటే రీనన్ జరిగేది మాత్రం 3 మంత్స్లో అయితే రీనన్ అయితే ఉండబోతుందండి. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. మీ పట్టుదలే మళ్ళీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి వచ్చేలానే ఉండబోతున్నాయని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఫైనల్గా ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. ఇక్కడ మీ లైఫ్ పరంగా మీ పర్సన్ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది. అక్కడ మీ పర్సన్ లైఫ్లో నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది, ఏవో డివోర్స్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నట్టు అనుకుంటండి. ఈ కార్డ్ తీస్తాను. చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరే మీ పర్సన్కి మీరే కావాలి. బాటమ్ ఆఫ్ ది డెక్ 3 కప్స్ వచ్చినాయి, తీసుకోవట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరే కదా అని కూడా చూసుకోవాలి కదా. ఇష్టం మీ మీదే పెంచుకుంటున్నారండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నుండి రియూనియన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఎనర్జీస్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటా. మీ గురించి నేను చెప్పాను కదా, జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి అయితే రీయూనియన్ అయితే ఉండబోతుంది. అది కూడా 3 మంత్స్లో 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ, అంటే ఒక్కొక్కరికి ఎనర్జీస్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. 2 మంత్స్లో అయితే ప్రజెంట్ ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారితో అయితే బ్రేక్ అయిపోవడం అయితే జరుగుతుంది. 3 మంత్స్లో మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి కంటెంట్ వీడియో అయితే అది కూడా డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. ఇక్కడ మీ లైఫ్ సిచ్యువేషన్లో మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్లో వారైతే మోసపోయారండి. రిలేషన్షిప్ పరంగా మోసపోవడం అయితే జరిగింది. ఇప్పుడు వారికి అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకోవడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.